కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. ఫస్ట్ మనం ప్రాక్టికల్స్ చూద్దాము, తర్వాత థియరీకి వద్దాము. నోరు వేసుకొని పడిపోవడం, ఊగిపోవడం మాత్రం వస్తుంది. ఇక ఇప్పుడు చూడండి, ఆమె ఏది వద్దు అని చెప్పిందో అవన్నీ ఇందులో కనిపిస్తాయి. మాట్లాడుతూనే మాత అని అంటూనే ఉన్నా. అంటూ ఉండగా ఇలా నాకు నా బిడ్డకి మంచి పడిపోతుంది, నా బిడ్డ మంచిగా కావాలని ఇట్లా అంటూనే ఉన్నా. మసుకున్న 5:30కు నాకు అమ్మవారే కళ్ళొచ్చింది. ఆమె బిడ్డ పడిపోతుంది, ఆమె వచ్చి కళలో బాధపడ్డది. అంటే కళలో రాత్రంతా ఇక్కడ ఫస్ట్ దర్శనం అయిన తర్వాత జయమాత శ్రీమాత ఏమో అనుకుందంట. రాత్రంతా అదే నామస్మరణతో ఉందంట. తెల్లారి మళ్ళీ వచ్చిందంట, లైన్ నిల్చొని ఇచ్చిందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరి డాక్టర్లు ఎందుకున్నారు, ఎందుకు చదువుతున్నారు, ఈ డిగ్రీలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. అమ్మవారు పేరు అడ్డు పెట్టుకొని ఒక మహిమను సృష్టిస్తే సరిపోతుంది. వీళ్ళకి అర్థమవుతలేదు మ్యాటర్. ప్రాక్టికల్లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని రోజులైంది ఇక్కడ స్టార్ట్ అయ్యి అంటే 1 year అని చెప్పింది. ఇందులో తను ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్పింది, 1 year బ్యాక్ ఫాలో అయిందంట. విన్నారా? 1 year బ్యాక్ ఫాలో అయింది. సర్పంచ్ ఎలక్షన్స్ డిసైడ్ కాగానే మొక్కుకుంది, వచ్చింది. ఇదంతా ఇక్కడంతా డ్రామా ఉంటుంది. అమ్మవారిని పంచలోహ విగ్రహాన్ని తీసుకొస్తారు. విగ్రహాన్ని తీసుకొచ్చే పద్ధతి కానీ, దాన్ని పెట్టుకునే పద్ధతి కానీ ఇదేనా? శ్రీ మాత్రే నమః. నేను గత 5 సంవత్సరాల నుంచి జాబ్ కోసం చూస్తున్నాను. ఇక్కడ కూడా ఛాన్స్ రాలేదు. ఇక్కడ అమ్మవారి కోసం తెలుసుకుని అమ్మ దగ్గరికి వచ్చాను. శుక్రవారం అమ్మ దశ తీసుకున్నాను. శనివారం నాకు ఇంటర్వ్యూ అయింది, సక్సెస్ అయిపోయినా. వారంలోనే నాకు జాబ్ వచ్చింది, వెళ్ళిపోతుంది. 5 ఏళ్ల నుంచి జాబ్ ట్రై చేస్తుండంట. ఫ్రైడే వచ్చిండంట, సాటర్డే జాబ్ ఇంటర్వ్యూ అయిందంట, వారం లోపల సెలెక్షన్ అయిపోయిందంట. అంటే దాని వెనకాల 5 సంవత్సరాలు పడ్డ కృషిని ఇతను అసలు ఇట్లా ఈజీగా తీసి పడేసిండు.